బాస్ సీజన్ 9 హౌస్ లో నామినేషన్స్ పూర్తి అయ్యాయి. ఈసారి నామినేషన్స్ ప్రత్యేకంగా ఉంటూ హౌస్ నుంచి ఇప్పటికే ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ కూడా హోదా ప్రకారం ఒకరిని డైరెక్ట్ నామినేట్ చేసే అవకాశం కల్పించారు. అదే విధంగా వారికి నచ్చిన ఇతర సభ్యుల్ని నామినేట్ చేయడానికి మరో అవకాశం కూడా ఇచ్చారు. దీంతో వాదనలు, ఉద్రిక్తతలు హౌస్ లో మరింత బలంగా కొనసాగాయి. ఈ వారం నామినేషన్స్ లో ప్రధానంగా మాధురి, సంజన, రీతు, తనూజ, రాము, డిమాండ్ పవన్, గౌరవ్ వంటి కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో మాధురి, రాము డేంజర్ జోన్ లో ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మాధురి హౌస్ లో తన డామినేషన్ చూపిస్తూ ప్రతిసారి అటాకింగ్ లో పాల్గొంటూ కంటెస్టెంట్స్ మరియు ఆడియన్స్ మధ్య ఉత్కంఠ సృష్టిస్తోంది. ఆమె ప్రవర్తన అటాకింగ్, డైరెక్ట్ గా ఆడియన్స్ కి కూడా డిస్టర్బ్ గా అనిపిస్తోంది. నామినేషన్స్ లో ఆమెని హౌస్ నుంచి ఈ వీకెండ్ బయటకు పంపే అవకాశం ఎక్కువగా ఉంది. రాము రాథోడ్ చాలా సైలెంట్ పర్సన్. తనదైన ప్లానింగ్ లేకుండా టాస్క్లలో ప్రత్యేకంగా ఎలాంటి సత్తా చూపకుండా వెనకబడతాడు. ప్రైవేట్ సింగర్ మరియు డాన్సర్ గా మంచి ఫాలోయింగ్ ఉన్న రాము సైలెంట్ గా ఉండడం వల్ల ఆడియన్స్ కు ఎప్పటికప్పుడు నచ్చడం లేదు. అతను తన స్టాండ్ ను తీసుకోవడం, కొన్ని వాదనల్లో ఇన్వాల్వ్ అవ్వడం అవసరమని ప్రేక్షకులు భావిస్తున్నారు. మాధురి, రాము కాకుండా సంజన, గౌరవ్, రీతు కూడా ఈ వారం డేంజర్ జోన్ కు దగ్గరగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రత్యేకంగా నామినేషన్ సమయంలో వాదనలు, తారుమారు పరిస్థితులు హౌస్ లో ఉద్రిక్తతను పెంచాయి. వీకెండ్ నాగార్జున ఈసారి ఎవరి పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తారో, ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారో చూడడం ఆసక్తికరంగా మారింది. ఈ వారం హౌస్ లో ఉన్న ప్రతి కంటెస్టెంట్ కోసం స్ట్రాటజీలు, వాదనల ప్రక్రియలు, వ్యక్తిగత ప్రవర్తన, ఆడియన్స్ రియాక్షన్ ఆల్ టుగెదర్ హౌస్ డైనమిక్స్ ను మరింత టెన్షన్ లా మారుస్తాయి. ఈసారి ఎవరు హౌస్ లో నిలుస్తారో, ఎవరు వెళ్లిపోతారో అనే ఫలితాలు ప్రేక్షకులలో భారీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.